ఐబొమ్మ ఇమ్మడి రవిపై ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్. ఫిల్మ్ ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదులతో ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుని ఇమ్మడి రవి బెదిరింపులకు పాల్పడగా కొందరు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం ఇమ్మడి రవి నెట్వర్క్ను ట్రాక్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీస్. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ సుష్మితతో మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి, 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు చూస్తున్నాం. ఇమ్మడి రవి బెదిరింపులు కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, శుక్రవారం మధ్యాహ్నం ఇమ్మడి రవిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే రెయిన్బో విస్తాస్ వద్ద ఉన్నామో ఇక్కడ నిన్న శుక్రవారం మధ్యాహ్నం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు ఒకసారి కూడా తన ఇంట్లోకి వెళ్ళి తనని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో అతను ఒక్కడే ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా అతన్ని అరెస్ట్ చేసిన అనంతరం అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇంతకుముందు సినీ నిర్మాతలు అలాగే ఫిలిం ఛాంబర్ ఏదైతే పైరసీ సెల్ ఉంటుందో వారు కూడా ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడడంతో మరికొంతమంది ఫిర్యాదులు ఇచ్చారు. మొత్తం వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. రేపు అతన్ని కస్టడీలో తీసుకునేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారం రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అతన్ని విచారణకు అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా రేపు విచారణ అనంతరం కూడా ఎన్ని రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉండే తెలుస్తుంది. మొత్తంగా ఈ కస్టడీకి తీసుకున్న అనంతరం పూర్తిగా అతని గురించి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే వైజాగ్కి చెందిన వ్యక్తిగా, అంతేకాకుండా 3 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. కొన్ని సర్వర్లు అలాగే హార్డ్ డిస్కులు కంప్యూటర్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇతనే కాకుండా ఇంకెవరైనా ఈ కేసుకు సంబంధించి ఉన్న వ్యక్తులు ఉన్నారా, ఏజెంట్లు కానీ, అలాగే మొత్తం ఈ నెట్వర్క్ ఎక్కడి నుంచి నడుస్తుంది. మొత్తంగా ఇతను ఫ్లాట్ ఇక్కడ రెయిన్బో విస్తాస్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అతను నెదర్లాండ్స్ వేరే విదేశాల్లో ఉంటున్నట్టు కూడా సమాచారం. మొత్తంగా అక్కడి నుంచే పూర్తిగా ఈ పైరసీకి సంబంధించిన సినిమాలను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా పోలీసులు అరెస్ట్ చేసే సమయానికి కొన్ని సినిమాలు అప్లోడింగ్కి సిద్ధంగా ఉన్న కూడా తెలుస్తుంది. సో మొత్తంగా సిద్ధంగా ఉన్న సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేసి అటన్నిటిని కూడా హోల్డ్లో పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా దీనికి సంబంధించి రేపు కస్టడీకి తీసుకుని అనంతరం పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ సుష్మిత.